సుమారుగా 434 రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం అంటే ఈ అన్ని సబ్జెక్టులలో కూడా ప్రీ ప్రైమరీ నుంచి మొదలుపెట్టి విశ్వవిద్యాలయం వరకు రకరకాల ఈ విద్యా రంగానికి సంబంధించినటువంటి సిఫార్సులు మేము 434 రికమెండ్ చేశాము. సో దాంట్లో ముఖ్యంగా మేము ప్రీ ప్రైమరీ స్కూలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేటివి స్కూళ్ళల్లో ఉండాలి సో అనేది ఒక ముఖ్యమైన సిఫార్సు చేయడం జరిగింది. సో అట్లాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఒక కొత్త పబ్లిక్ స్కూల్ విధానాన్ని గవర్నమెంట్లో పెట్టాలి అని చెప్పేసి రికమెండేషన్ చేయడం జరిగింది. ప్రతి మండలంలో సగటున ఒక 3 స్కూళ్ళు పెడితే బాగుంటుంది. ఒక్కొక్క స్కూల్లో 1500 మంది పిల్లలు ఉండాలి. సో ఆ స్కూల్లో నర్సరీ నుంచి 12th గ్రేడ్ వరకు 1500 మంది పిల్లలకు సంబంధించి పూర్తి సౌకర్యాలు కూడా అందులో రూపొందించాలి. సో ఇలాంటివన్నీ కూడా అంటే సుమారు ఒక 52 అంశాలు ఉండాలి ఈ ప్రతి పబ్లిక్ స్కూల్లో అనేది చెప్పడం జరిగింది. 12th క్లాస్ వరకు 12th క్లాస్ ఒకటే ఎగ్జామ్ ఉంటే సరిపోతుంది, 11th క్లాస్ అవసరం లేదనేది కూడా రికమెండేషన్ జరిగింది. ఐ థింక్ మనము బోర్డు ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదనేది కూడా రికమెండేషన్ చేయడం జరిగింది. అట్లాగే ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు అసలు ఇంటర్మీడియట్ని స్కూల్ ఎడ్యుకేషన్లో పార్ట్గా చేయాలని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. అట్లాగే విద్యా ప్రమాణాలకు సంబంధించి ఉత్తీర్ణత అంటే మన పాస్ మార్క్స్ అంటాం కదా, సో అన్ని చోట్ల 50%, 45 ఉంది. మేము కూడా దాన్ని 45% పెడితే బాగుంటుందని రికమెండ్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని స్ట్రెంథెన్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చాలా ఇంకా ఎక్కువ విద్యార్హతలు ఉన్న వాళ్ళు, ఎక్కువ పెద్ద ఇండస్ట్రీస్లో వాళ్ళు ఉండాలి అని రికమెండ్ చేయడం జరిగింది. సో అట్లాగే 80% కూడా ఐఏఎస్ ఆఫీసర్లకి వైస్ ఛాన్సలర్ ఇవ్వకూడదని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. సెల్ఫ్ ఫైనాన్స్ రద్దు చేసి సో అవన్నీ కూడా మనం గవర్నమెంటే మనము పెట్టాలి అనేది కూడా రికమెండ్ చేయడం జరిగింది.